తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్. నేను మమత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. అటు కర్ణాటక ఇటు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాల సేమ్ టు సేమ్ ఫార్ములా. న్యూ సిటీ మాటున భూదందాలు చేస్తున్నారని వెల్లువెత్తుతున్న విమర్శలు. నిండుగా రిజర్వాయర్లు, కాలువలు, గొలుసుకట్టు చెరువులకు జలకల. అప్పుడు శాపనార్థాలు పెట్టినోళ్లే ఇప్పుడు నెత్తిన నీళ్లు చల్లుకుంటున్నారని కేటీఆర్ అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా కేసీఆర్ నివాళులర్పించారు. తెలంగాణ సోయి కలిగిన ప్రతి ఒక్కరికి ఆయన ఆదర్శమని కొనియాడారు. హైదరాబాద్ పాల మార్కెట్పై ఆధిపత్యం కోసం హెరిటేజ్ ప్రయత్నం చేస్తోంది. తీవ్ర నష్టం కలుగుతుందని తెలంగాణ పాడి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోరుట్లలో మహిళా ఎస్ఐ కొట్టారని ఆత్మయత్నం చేసిన వ్యక్తి మృతి. ఎస్ఐని ఎస్పీ ఆఫీస్కు అటాచ్ చేసిన అధికారులు. కాసేపట్లో ఇండియా బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. క్లీన్ స్వీప్ లక్ష్యంగా రోహిత్ సేన బరిలోకి దిగుతోంది. ఇక అప్డేట్ చూస్తే నిలబెట్టడం కష్టం కానీ కూల్చేయడం ఎంతసేపు? నిమిషం పట్టదు. బుల్డోజర్ దాని పంజాతో ఒక దెబ్బ వేస్తే ఎంత పెద్ద సౌదమైనా నేలమట్టం అయిపోతుంది. ఆకాశాన్నంటే భవంతులైనా సరే నిట్ట నిలువున కుప్పకూలిపోతాయి. కానీ ఆ విధ్వంసం ఎన్నో గుండెలను బద్దలు చేస్తుంది. పేదలు, సామాన్యుల కలలను బుల్డోజర్ నిర్దాక్షిణీయంగా తొక్కేసుకుంటూ పోతుంది. రెక్కాడితే కానీ డొక్కాడని బడుగు జీవుల ఆశలను ఇనుప యంత్రాలు కర్కశంగా నలిపేస్తున్నాయి. హైడ్రా పేరుతో హైదరాబాద్ నగరంలో వినాశనం జరుగుతోంది. కట్టుకున్న కలల నివాసాలన్నీ కళ్ల ముందే సిమెంట్ కుప్పల్లా మారిపోతుంటే పేద హృదయాలు దీనంగా రోధిస్తున్నాయి. ఎప్పుడొచ్చి పడతాయో తెలియని బుల్డోజర్లు వారి జీవితాలను చెల్లాచెదురు చేస్తున్నాయి. కాంక్రీటు శిథిలాల కింద సామాన్య జీవుల గుండెలు రక్తమోడుతున్నాయి. ఒకవైపు హైడ్రా కూల్చివేతలు జరుగుతుండగానే అటు మూసీ రివర్ ఫ్రంట్లో కూల్చివేతలకు రంగం సిద్ధం చేస్తోంది రేవంత్ సర్కార్. పైసా కూడబెట్టుకుని కడుపు మార్చుకొని దాచుకున్నవి చాలకపోతే బ్యాంకు లోన్లు తెచ్చుకొని కట్టుకున్న ఇల్లు ఎలాగైతేనేం ఇల్లు కట్టేసుకున్నాం. ఓ పూట పస్తులున్నా పర్లేదు, సొంత ఇల్లు అయితే ఉంది, ఉండడానికి ఇంత నీడ దొరికింది, ఇక చాలు దేవుడా అని ఊపిరి పీల్చుకున్నారు. అప్పైనా సరే ఇల్లు కట్టుకొని అందులో ప్రశాంతంగా నిద్రపోతుంటే గుండెల మీద నుంచి పెనుభారం దిగిపోయినట్లయింది. దోకా లేదనుకున్నారు. హాయిగా సొంతింట్లో బతికేయచ్చని ఆశపడ్డారు. కానీ తమ కలలను ఛిద్రం చేసే ఒక పాపాల భైరవుడు బుల్డోజర్ వేసుకొని వస్తాడని పాపం వాళ్ళు ఊహించలేదు. తమకు నిల్వ నీడ లేకుండా చేసే ధృతరాష్ట్ర పాలన దాపురిస్తుందని అనుకోలేదు. కళ్ల ముందే బుల్డోజర్లు విధ్వంసం సృష్టిస్తుంటే పేదోళ్ల కన్నీళ్లు వరదలై పారుతున్నాయి. ఆరుగాలం కష్టపడి కట్టుకున్న ఇల్లు క్షణాల్లో మట్టి దిబ్బలైపోతుంటే బడుగుల గుండెలు అవిసిపోతున్నాయి. కూల్చొద్దని కాళ్లవేళ పడ్డా అధికారులు కనికరించడం లేదు. కళ్ళు తెరిచి చూసేసరికి కాలనీలకు కాలనీలే శ్మశానాల్లాగా మారిపోతున్నాయి. నిలబెట్టడం చాలా కష్టం. ఒక్క నిమిషం, ఒకే ఒక్క నిమిషం.
మిగిలినదా ఇట్లాంటి సీఎంని నేను ఎక్కడ చూడలే. కాలమే కాటు వేసిందా, వేదనే వెల్లువయ్యిందా, కలతలే లేని కళ్ళల్లో వెలుతురే మాసిపోయిందా. ఇచ్చేది వాళ్ళు, కూల్చేది వాళ్ళు, చంపేది కూడా వాళ్ళైతే బాగుంది. చంపేయండి వదిలిపోతే. ఒక శాపం తల వంచిన దాని అభిమానం. ఏం బాబు నువ్వు వచ్చి మమ్మల్ని మా కడుపులు కొట్టడానికి నువ్వు వచ్చావు. సామాన్ కూడా మొత్తం వెళ్ళిపోయింది దాంట్లో. ఏమౌను మనసు బ్యాంక్ తీయలేరా? వెన్ను పోటు కొడిచారు న్యాయమంటే లోకాన మిగిలేది వగపేనా నేస్తం జీవిత జీవిత సారముదా. ప్రెగ్నెంట్ మీరు ఏం కాపాడతారు? మీరు ఏం రాష్ట్రం మీది? మన ఏదో మనకన్నే పొడిపిస్తామని అయినా మాకే గుర్తిండ్రు అంటారు, రేపేమో గుర్తారు. హైదరాబాద్ మలక్పేటలో మార్కింగ్ చేయడానికి వచ్చిన హైడ్రా అధికారులకు నిరసన సెగ తగిలింది. 45 ఏళ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్న తాము ఇళ్లను ఖాళీ చేసేది లేదని స్థానికులు తేల్చి చెప్పారు. కాంగ్రెస్ కు ఓటేసినందుకే తమకు శిక్ష వేస్తున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో ఎలాంటి టెన్షన్ లేకుండా తాము బతికామన్నారు. ఈ సందర్భంగా జై కేసీఆర్ నినాదాలతో జనం హోరెత్తించారు. దీంతో భారీ బందోబస్తు మధ్య మార్కింగ్ నిర్వహించారు హైడ్రా అధికారులు. इधर देते हमारे इधर जाना हम लोग डबल बेडरूम यहाँ है, सिटी में है, सिटी में नहीं है, उधर दूर दूर है किधर के. अब हमको मलकपेट में रहने की आदत हो गई. 40 साल से हम मलकपेट में रह रहे. अब अचानक कि तुम मलकपेट छोड़ के चले जाओ किधर भी बोल तो किधर जाना हम लोग, किधर जाके जीना. बचपन से आदत हो गई, तो हम लोग को यहाँ रहने की, यहाँ से खरीदने दे दे तो अच्छा है आप लोगों को. सस्ते लिए जमीना मगर के घर बनाए मेहनत से बहुत ज़्यादा हम लोग इतने सालों से रहे और आदत हो गई. हम लोग को हर चीज़ की सहूलत हो गई, यहाँ पे हर चीज़ की सुकून रहने से. आप छोड़ के आप कहीं भी जाओ तो बच्चों के काम रहते, स्कूल रहते, नौकरियाँ हैं हम लोगों के. वोट डालने जाते पहले वोट होना, पहले हम लोग वोट कितनी ख्वाहिश से डालते, हम लोग रुके हुए रहते, काम को रहते, नाश्ता नहीं करते. हम लोग वोट डालने का है, पहले वोट डालने का है बोल के वोट का ख्याल करके तो भी हमारे को कम से कम हमको अच्छी जगह पे देना. आप लोग अब दूर उधर दूर ले आके डालेंगे तो हमको बहुत तकलीफ होंगे. दूर नको डालिए, आप लोगों की मेहरबानी होगी. हमको जो है सो नजदीक खरीद यहाँ से कहीं भी नजदीकी दे दीजिए. सो तुम बहुत वो करे अन्ना, माफी चाहती हूँ. पहली बार मैं तुम्हारे से बहुत मैं माफी चाहती तुम्हारे से. मैं सोची नहीं थी तुम्हारे को मैं इतना परेशान करूंगी. ये मेरी दिल की बात है, आपसे पहुंचाना चाह रही हूँ मैं. केसीआर अन्ना तुम्हारे को सवाब होता. हम जो गरीब लोग हैं, हम लोगों को जो सो घर दे के जरा करीब में हम घरों में काम करने वाले, हमारे बच्चों के स्कूल आया है, यहाँ हम घरों में काम करके यहाँ जीते. हम लोगों को करीब में घर दिलाए तो जरा तुम्हारे को सवाब होता केसीआर अन्ना. और दूसरा कोई भी रहो, काम करना है अपने को तो सबके वास्ते काम करना है. जब तक जिएंगे बस काम करते जाएंगे. मगर केसीआर अन्ना तुम्हारे से ये दिल की आरज़ू है, जो भी है हमारे बच्चे पढ़ रहे हैं, हम घरों में काम करके जीते. हमारे को थोड़ा करीब में हुआ तो जरा दिला दो अन्ना, तुम्हारे को सवाब होता. हम लोग आप थे तो जब तक हम लोगों को बहुत अच्छा था. केसीआर अन्ना सेफ थे. हमको 2500-2000 का लालच दे दिए के हमारे से पूरे वोटा ले लिए. हमारी पूरी जिंदगी बर्बाद कर दे रहे लोग. గెలిపించిన తర్వాతనేమో ఇప్పుడు ఇండ్లు తీసేసి మేము ఇక్కడ వెళ్ళాలి. మా పిల్లలు స్కూల్ అన్నీ ఇక్కడనే ఉన్నాయి. ఆటోలు నడిపించే వాళ్ళు ఉన్నారు, పిల్లలకు స్కూల్ జాబులు, ఇప్పుడు ముసలోళ్ళు, పిల్లలు, చిన్న పిల్లలు, పెద్దలు చెప్పారు. గవర్నమెంట్ గెలిపించేది ఇప్పుడు ఏమో వెళ్ళండి అంటే ఎక్కడ వెళ్ళాలి మేము? ఇల్లు కట్టేటప్పుడేమో సైలెంట్గా ఉన్నారు, పోలీసు వాళ్ళు సైలెంట్గా ఉన్నారు, అందరు సైలెంట్గా. ఇప్పుడు సడన్ గా కాల్ చేయమంటే ఎక్కడికి వెళ్ళాలి మేము? ఏం చేయాలి ఇంతమంది? మా రేషన్ కూడా ఇక్కడనే ఉన్నది. కడుతున్నాము, వాటర్ బిల్ కడుతున్నాము, అంతా కడుతున్నాము.
ఒకవైపు హైడ్రా కూల్చివేతలు నడుస్తుండగానే మరోవైపు మూసీ రివర్ ఫ్రంట్లో ఉన్న నిర్మాణాల కూల్చివేతకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. మూసీ ఒడ్డున ఉన్న నిర్మాణాలను నేలమట్టం చేయడానికి ప్రణాళికలు రెడీ అవుతున్నాయి. ఇందుకోసం గోల్కొండ రెవెన్యూ పరిధిలో లంగర్ హౌస్ ప్రాంతంలో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. రివర్ బెల్ట్లో ఉన్న 45 ఇళ్లను గుర్తించి వాటికి మార్కింగ్ చేస్తున్నారు. లంగర్ హౌస్, ఆశ్రమ్ నగర్లో మార్కింగ్ చేస్తున్న అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. అయితే అధికారులు మాత్రం బాధితులను పట్టించుకోకుండా పోలీసుల బందోబస్తు నడుమ మార్కింగ్ చేసుకుంటూ వెళ్లిపోయారు. గోల్కొండ ఎంఆర్ఓ అహల్యతో పాటు డిప్యూటీ కలెక్టర్ శివకుమార్ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. హైదరాబాద్ రామంతపూర్ బాలకృష్ణ నగర్ కాలనీలోని ఇళ్లకు పట్టాలున్నాయని స్థానికులు చెబుతున్నారు. హైడ్రా కూల్చివేతలకు పాల్పడితే అడ్డుకొని తీరుతామని హెచ్చరించారు. ప్రభుత్వ పథకాలేవి తామకొద్దని స్పష్టం చేస్తున్నారు. తమ ఇళ్ల జోలికి రావద్దని చెబుతున్నారు. ఇళ్లను కూలిస్తే రేవంత్ సర్కార్ నాశనం అవుతుందని శాపనార్థాలు పెడుతున్నారు స్థానిక ప్రజలు. ఈ ఇళ్ళ నుంచి పోతే మేము బతకలేము. అక్కడ నుంచి పోతే ఇక్కడ నుంచి పోతే మా పిల్లలు ఇంత పిల్లలు నాడు సంది ఇక్కడ ఉందామని అంటున్నారు. మాకు డబుల్ బెడ్రూమ్ మాకు అవసరం లేదు. మా ఇల్లు మాకు కావాలి. మాకు డబుల్ బెడ్రూమ్ పేదోళ్లకు లేని వాళ్ళకు ఇవ్వండి. ఇప్పుడు బొత్తిగా లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇవ్వండి. మాకైతే అవసరం లేదు. మేము రిజిస్ట్రేషన్ చేసుకున్న భూములు రూపాయి సంపాదించుకున్నాం. పిల్లలు అప్పటి సంది ఇప్పటికి నా ఇప్పటికి దల్లాడి రోడ్డు ఉతుకుతున్నాం, రోడ్డు ఊడ్చుకుంటా బతుకుతున్నాం. ఈ మాకు మటకం వద్దు. నీ 6 పథకాలలో ఒక పథకం కూడా మాకొద్దు. ఈ రోజు గెలిచినాక ఈ పెదల మీదకే నీ ప్రతాపం చూపిస్తున్నావు. అది చాలా తప్పు రేవంత్ రెడ్డి గారు. మీరు కంపల్సరీగా పేదవాళ్ళకి న్యాయం చేయకపోతే మట్టిలో కలిసిపోతారు. మీరు కంపల్సరీగా పేదవాడు ఉసురు తగిలితే మీరు బాగుపడరు. రాజకీయ చరిత్రే ఉండదు. మేము ఇల్లు ఖాళీ చేయం. మేము 40 సంవత్సరాలు మా ఇల్లు మాకు కావాలి. మాకు వేరే ప్రత్యామ్నాయం వద్దు. చిన్నప్పటి నుండి మేము ఇక్కడే ఉన్నాము. ఈ పొలాలన్నీ గడ్డి పొలాలు వేశారు. అన్ని పొలాలు మా తాతల నుంచి కూడా గడ్డి పొలాలు కోసారు, గడ్డి కోసుకుపోయారు. వరిచేనులు కూడా అన్నీ ఇక్కడ. అలాంటిది అన్ని పట్ట ల్యాండ్లల్లో ఫస్ట్ 92, 93లో వెంచర్ అయిందండి. అన్ని పట్ట ల్యాండ్లే ఇవి. అన్ని పట్టా ల్యాండ్లే. మీరు ఏమైనా ఉంటే గవర్నమెంట్ జాగ్ ఉంటే గుంజుకోండి, వద్దంటలేం మేము. కానీ పట్టా ల్యాండ్ జోలికి రాకండి. రేవంత్ రెడ్డి గారు మీకు ఇది మంచిది కాదు. ఏ ప్రభుత్వాలు వచ్చినా అందరు సపోర్ట్ చేసిపోయారు. ఇక్కడ ఇవాళ వచ్చేసి గుంజుకోవడం అంటే చాలా పొరపాటు అండి. పబ్లిక్ రోడ్డు మీద పడకండి. మీ పబ్లిక్తోనే ఆటలాడుకోకండి. ఇది ఒకటే మా విన్నపం అండి. మనకు ఇక్కడ బాలకృష్ణ నగర్ అనేది ఫస్ట్ నుండి ఇది పట్టా పాస్బుక్లు పట్టాదారులతోనే మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. 2004లో మన కరెంట్ వచ్చింది, నల్లలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, పాస్బుక్లు, పానీలు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు కూడా మాకు అన్నీ ఉన్నాయి. హైదరాబాద్ రామంతపూర్లోని బాలకృష్ణ నగర్ కాలనీలో ఇళ్ల జోలికొస్తే ఊరుకోమని స్థానిక ప్రజలు హైడ్రాను హెచ్చరించారు. ఇందుకేనా నువ్వు ఓటేసిందంటూ నిప్పులు చెరుగుతున్నారు. ఇదేనా ప్రజాపాలన అంటూ నిలదీస్తున్నారు. తమ ఇల్లు కూలిస్తే రేవంత్ నీకు ఎంత లాభం, ఏ ప్రాజెక్ట్ కడతావంటూ ప్రశ్నిస్తున్నారు. తమ ఇళ్లను కూలిస్తే రేవంత్ ఇంటి ముందు ధర్నాకు దిగుతామని వార్నింగ్ ఇచ్చారు. పథకాలు ఇవ్వడానికి ఇక్కడికి ఎందుకు వచ్చాడు వాడు? ఇక్కడికి ఓట్లు ఇక్కడ వేయించుకోవడానికి వచ్చాడు వాడు. ఇక్కడికి ఓట్లు పనికి వచ్చి మనవి మన ఓట్లు ఎందుకు పనికి వచ్చి వాడికి? ఇక్కడ రాకూడదు. మూసి అక్కడికి రాకూడదు వాడు. మరి మూసి ఓట్లు కావాలా వాడికి? ఎలా తీస్తాడు ఇల్లు? ఎవరికి అధికారం? ఎందుకు తీస్తాడు వాడు? మా ఇల్లు మాకు కావాలి అంతే. మేము ఊరుకునేది లేదు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నీకు లేడీస్ అందరూ ఊరుకోరు. ఇక్కడ అందరివి ఆడవాళ్ళ పేరు మీద ఉన్నాయి. నువ్వు ఆడవాళ్ళకి న్యాయం చేస్తారన్నావు. ఆడవాళ్ళకి నువ్వు అన్యాయం చేస్తున్నావు. ఊరుకునేది లేదు. ముందే చెప్తున్నావు. మేమందరం ఎంత ధర్నాకనే దిగబడతాం. మీ ఇంటి ముందు మేము ధర్నా చేస్తాం. నువ్వెలా సుఖంగా ఉంటావు మేము చూస్తాం. మీ ఇంటి ముందే మేము చేస్తాము. చూసుకో రేవంత్ రెడ్డి, నువ్వు ఎంతమంది సమాధులు కట్టుకొని నువ్వు ఇది చేస్తావో. నీకు ఏ ప్రాజెక్టులు కట్టుకుంటావో ఇక్కడ నీకు ఎంత లాభం లేకుండా నువ్వు ఇంతమంది పేదవాళ్ళకి గుండెల్లో కొడుతున్నావో మాకందరికి తెలుసు. కోట్ల ఆస్తులు నువ్వు మూట కట్టుకోవడానికి మా అందరి జీవితాలను ఆడుకుంటావా? నువ్వు ఏ ప్రాజెక్టులు కట్టుకున్నా పేదవాళ్ళకి సమాధుల మీద? ఊరుకునేది లేదు. ఖబర్దార్. ఒక చుక్క నీళ్లు కూడా పైకి రాలేదన్న. ఆ రోజు లేని ప్రాబ్లము ఇవాళ మాకు ప్రాబ్లం చేయడం ఇది కరెక్ట్ కాదు. మా పేదోళ్ళను కడుపు కొట్టేసి మేము రూపాయి పోగు చేసుకొని మేము ఇక్కడ భూములు కొనుక్కొని, అది కూడా రిజిస్ట్రేషన్లు ఉన్నాయంటే కొనుక్కున్నాము. కానీ మేము ఏదే గవర్నమెంట్ ల్యాండ్లో మాత్రం మేము వేసుకోలేదండి. 2020లో ఇంత పెద్ద నాల పారినప్పుడు కూడా ఒక చుక్క నీళ్లు మాకు రాలేదు. మేము ప్రాబ్లం ఎదుర్కోలేదండి. సొంత లాభాల కోసం మమ్మల్ని ఇంతమంది పేదోళ్లను నోరు కొడితే కరెక్ట్ కాదు కదా. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీకు దండం చేసి చెప్తున్నాము. మా పేదోళ్లను కొట్టద్దు, మా పేదోళ్ళ పొట్టల మీద కొట్టద్దు.
వందల మంది పోలీసులు అధికారులు ఇళ్ల మీద పడి దౌర్జన్యం చేస్తున్నారు. కనీసం ఖాళీ చేసే టైం కూడా ఇవ్వకుండా ఇల్లు కూల్చేస్తున్నారు. ఇంట్లో ఉన్న వాళ్ళని బయటకు లాక్కొచ్చి రోడ్డు మీద పడేస్తున్నారు. ఇంత చెత్త ప్రభుత్వాన్ని ఇంతవరకు చూడలేదంటోంది ఒక బాధితురాలు. అరౌండ్ 200 మెంబర్స్ వచ్చారండి. పోలీసులు, హైడ్రా టీమ్, ఎవ్రీవన్ కేమ్, అరౌండ్ 200 పీపుల్, ఎవ్రీవన్ గ్యాదర్డ్ అండ్ మమ్మల్ని లాగి బయట పడేశారండి. వస్తువులు, అన్ని వస్తువులు, అన్ని థింగ్స్ అండి. అవి మనము క్యారీ చేసేవైతే వీ కెన్ టేక్ ఇట్. మిషన్స్ ఎలా తీస్తామండి? మనుషులతో ఎలా అవుతుంది? అవన్నీ చిన్న చిన్న మిషన్లు కూడా కాదు, అంత పెద్ద పెద్ద మిషన్లు. ఒకటి 16 feet 40 feet ఉన్న మిషన్లు ఎవరు తీస్తారండి? అదంతా తీస్తుంటే కూడా మమ్మల్ని అక్కడి నుంచి లాక్కుంటూ తీసుకొచ్చారండి. గేట్ బయట తోసేశారు. అక్కడ నుంచి కూలు కొడితే అక్కడ నుంచి రాయి పడి మిషన్ మీద పడ్డదండి. ఆ మిషన్ ఖరాబ్ అయిందో, అసలు నడుస్తుందో నడవదో కూడా గ్యారంటీ లేదు. అది 47 lakhs మిషన్. ఇప్పుడు ఎవడేం చేస్తాడండి? దిస్ ఈస్ ద వరస్ట్ గవర్నమెంట్ విచ్ ఎవర్ ఐ హ్యాడ్. హామీలు అమలు చేయడం చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వానికి పేదల ఇల్లు కూల్చే హక్కు ఎక్కడిదని ఓ యువతి సూటిగా ప్రశ్నించింది. ఇల్లు కూల్చినంత వేగంగా ఒక రోడ్డు వేసి చూపించాలని సవాల్ విసిరింది. జనం గోసపుచ్చుకోవడం తప్పించి రేవంత్ ప్రభుత్వం వెలుగబెట్టే ఘనకార్యం ఏంటని ఆమె కడిగి పారేసింది. కూల్చేయడంలో, ప్రజల్ని ఇబ్బంది పెట్టడంలో ఫస్ట్. ఇప్పుడు రోడ్లు వేయమని చెప్పండి, 10 నిమిషాల్లో రోడ్లు వేస్తారేమో నేను చూస్తాను. 10 నిమిషాలు మాకు టైం ఇవ్వలేదు, 10 నిమిషాల్లో రోడ్ వేయలేదు. 10 నిమిషాల్లో ఏదైనా పింఛన్లు ఇవ్వమని చెప్పండి, ఇస్తారేమో నేను అడుగుతాను. ఒక్కటి కూడా చేత కాదు, అలాంటివి ఏవి చేత కాదు వాళ్ళకి. ఇలాంటివి ఏమన్నా ప్రజల్ని ఏడిపిద్దామా, ఎప్పుడు ఏం చేద్దామా అని వాళ్ళు కనిగట్టుకొని కూర్చుంటారు. 1 గంట అండి, ఎంతో కాదు, 1 గంట సేపు అడిగాము. 1 hour కూడా టైం ఇవ్వలేదు అసలు. ఇలాగే కూల్చుకుంటూ పోతే హైదరాబాద్లో శిథిలాలు తప్ప ఇంకేమీ మిగిలవు. హైడ్రా పేరుతో ఇదే విధ్వంసం కొనసాగితే నగరంలో 90% ఇళ్లను నేలమట్టం చేస్తాడు రేవంత్. హైదరాబాద్లో ఇక రియల్ ఎస్టేట్ అనేది ఉండదంటున్నారు జనం. రియల్ ఎస్టేట్ను నమ్ముకున్న వాళ్ళంతా ఆత్మహత్యలు చేసుకోవాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పచ్చగా ఉన్న ఇళ్లను నిర్దాక్షిణీయంగా కూల్చేశారని మండిపడుతున్నారు. ఇప్పుడు ఆ ఇల్లు ఈఎంఐ రేవంత్ రెడ్డి వచ్చి కడతాడా అని హైదరాబాద్ ప్రజలు నిలదీస్తున్నారు. రేపొద్దున హైదరాబాద్ లో 90% ఇల్లు కూల్చేస్తాడు. రియల్ ఎస్టేట్ ఇంకేం ఉండదు సార్. రియల్ ఎస్టేట్ నమ్ముకున్న ప్రజలందరూ సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు. బ్యాంకుల్లో అప్పులు తీసుకున్న ప్రజలు సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు. సార్, బ్యాంకు లోన్లు రేవంత్ రెడ్డి వచ్చి కడతాడా సార్? రేవంత్ రెడ్డి గారు వచ్చి కడతారా? ఆయన వచ్చి కడతాడా ఒక్కడికైనా? ఒరే నీ అమ్మ, కనీసం నీళ్లు లేవంటే రోడ్లు ఇలా ఏమీ ఇలా. నువ్వేం సీఎం అయ్యా? నువ్వు వచ్చి అన్నీ కూల్చేస్తున్నావు. మానవత్వంతో ఉండాలి. నీకు ఇల్లీగల్ అనిపిస్తే ఫస్ట్ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో నోటీస్ పెట్టు, బోర్డు పెట్టి హైడ్రా అని చెప్పి ఒక కొత్త తీర్మానం తీసుకొని వచ్చావు కదా, నోటీస్ పెట్టి అవన్నీ రిజిస్ట్రేషన్లు ఆపించు. ఏ బ్యాంకులో అక్కడ లోన్లు ఇవ్వకూడదని చెప్పు. తర్వాతే నువ్వు వచ్చి కూల్చు. అక్కడ ఉండే వాళ్ళందరూ ఖాళీ చేయాలి కదా. రాత్రి వచ్చి ఇన్ని బిల్డింగులు కూలిస్తే పచ్చగా ఉన్న ఇల్లులు, ఎంతో అందంగా ఉన్న ఇల్లులు, హ్యాపీగా అందరూ ఉన్నారు, బాగుంది ఏరియా అనుకున్నవన్నీ సార్ నేను వచ్చి మొత్తం కూల్చేశారు సార్. ఒక్క ఇల్లు కనిపిస్తుంది. రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదల వాళ్ళు. ఆ బడుగులు కట్టుకున్నవేమీ పెద్ద పెద్ద భవనాలేం కాదు. తలదచ్చుకోవడానికి 2 కాళ్ళు చాపి నిద్రపోవడానికి చిన్న గుడిసో షెడ్డో వేసుకున్నారు. దాన్ని కూడా కూల్చేశారు హైడ్రా అధికారులు. అసలు రేవంత్కు సిగ్గుశరం ఉందా అని పేద ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్న చిన్న పిల్లలను పట్టుకొని ఎక్కడికి పోవాలంటూ ఒక బాధితురాలు కన్నీటి పర్యంతమైంది. ఇల్లు కూడా కొట్టినావు, నేను ఏడ బతకాలి, ఏడ తినాలి, ఏడ వండుకోవాలి, నా పిల్లలు ఏడికి పోవాలి? ఇంతనన్నా రీతి రివాయి సిగ్గు శరం ఉన్నదా రేవంత్ రెడ్డిగా? నీ పెళ్ళాం పిల్లలు అయితే ఇట్లనే చేస్తావారా? ఏడ పోవాలి, ఏడ తినాలి, ఏడ వండుకోవాలి? ఆ సామాన్య ధ్వంసం చేసినాం. మేము వర్షం, వాన మొబ్బు అవుతుంది, వర్షం పడుతుంది, మేము ఏడ వండుకోవాలి? రాత్రి వర్షంలో వండుకున్నాం రా. ఎవడని కూలగొట్టి పోయినవురా? నీ అధికారానికి నువ్వు వచ్చి కూలగొట్టి పోయినావు. మరి వచ్చి అరే వాళ్ళైతే కూలగొట్టినాం, ఏడున్నారో, ఏడ తిన్నారో, ఏడ బతికిరో, సచ్చిరా బతికిర్రా? ఇంతనన్నా ఇన్ఫామ్, ఇంతనన్నా అడగడం, అరుచుకోవడం, ఎవరైనా పంపడం, ఏదో ఒకటి తిండి పెట్టడము. పిల్లలు ఉన్నారు, మరి చిన్న చిన్న పిల్లలు అయితే చూసినా మీడియాలో పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎట్లున్నారు, వాళ్ళు ఏడవన్నారు. ఇంతనన్నా చూసినావురా? నీకు ఉన్నాయేమోరా ఇండ్లు, 10 ఇండ్లు, మాకు లేవురా, ఒక్కటే ఉన్నది గూడు. ఆ గూడును కూడా గులగొట్టి నువ్వు ఏం సాధిస్తావురా? 15వ ఆర్థిక సంఘం కేటాయించిన పంచాయతీరాజ్ నిధుల విడుదలలో
జాప్యంపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు లేఖ రాశారు. పంచాయతీరాజ్ చట్టాన్ని తెచ్చేందుకు కృషి చేశామని, రాజీవ్ గాంధీ వారసులమని గొప్పలు చెప్పుకునే మీరు సచివాలయం ముందున్న రాజీవ్ గాంధీ విగ్రహం సాక్షిగా పంచాయతీరాజ్ చట్టాలను తుంగలో తొక్కడం దారుణమన్నారు హరీష్ రావు. 15వ ఆర్థిక సంఘం కేటాయించిన నిధులను విడుదల చేయకపోవడం వల్ల గ్రామ అభివృద్ధి నిలిచిపోయినట్లు గుర్తు చేశారు. గత 8 నెలలుగా నిధులు లేక గ్రామాల్లో పారిశుద్ధ్యం కుంటుపడింది. నయా పైసా కూడా విడుదల చేయకుండా నిర్వహణను గాలికి వదిలేయడంతో గ్రామాలు కూనరిల్లుతున్నాయన్నారు. చివరకు ట్రాక్టర్లకు డీజిల్ డబ్బులు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొందని గుర్తు చేశారు. కొన్ని చోట్ల అధికారులు అప్పులు చేసి డీజిల్ పోయిస్తున్నారంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. గ్రామాల్లో విష జ్వరాలు ప్రబలుతున్నాయి. మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల బారిన పడి ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు ఉద్యోగాలు పారిశుద్ధ కార్మికులకే కాదు, పదవీకాలం గడిచి 4 నెలలైన సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు సైతం 8 నెలల గౌరవ వేతనాలు చెల్లించని పరిస్థితి ఏర్పడింది. ప్రతి నెల 1వ తేదీని జీతాలు ఇస్తామని గొప్పలు చెప్పుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణలో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తుందన్నారు. మాజీ సర్పంచ్లు గవర్నర్ను కలిసి తమ పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని మొరపెట్టుకునే పరిస్థితి కాంగ్రెస్ పాలనలో వచ్చింది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి 15వ ఆర్థిక సంఘం కేటాయించిన నిధులను వెంటనే పంచాయతీలకు విడుదల చేయాలని, పాడైపోతున్న గ్రామ పంచాయతీ వ్యవస్థను తిరిగి గాడిన పెట్టేందుకు కృషి చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన కోరారు. అక్టోబర్లో రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన 15వ ఆర్థిక సంఘానికి సంబంధించిన 2వ విడత నిధులను సాధించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని హరీష్ రావు విజ్ఞప్తి చేశారు.